హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అవనీ స్టోరీస్ వరల్డ్. నా తోడుంటావా పార్ట్ 21. అతని ఎదురుగా కాఫీ కప్ ప్రత్యక్షమవడంతో థ్యాంక్స్ వదినా అని అంజలి గురించి అడుగుతాడు ఇషాన్. అంజలి వాళ్ళ మమ్మీతో వెళ్ళిపోయింది ఇషాన్. వాట్? అవును, వాళ్ళ మమ్మీతో వెళ్ళడం ఏంటి? ఎవరితో వెళ్ళింది? దేవకి ఇషాన్ నందన్తో. ఆ మరుక్షణం కోపంతో అతను పిడికిలు బిగించడంతో నా పర్మిషన్ లేకుండా ఎలా పంపించావు వదినా అన్నాడు. వెళ్ళింది తన తల్లితో ఇషాన్. ఆపడానికి నేనెవరిని చెప్పు? ఇప్పుడే వెళ్ళి నా బేబీని తెచ్చుకుంటానని విసురుగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కార్ స్టార్ట్ చేస్తాడు. హౌ డేర్ షీ! నా పర్మిషన్ లేకుండా నా కూతుర్ని తీసుకుపోతుందా? ఐ కాంట్ బేర్ ఇట్ అని 10 నిమిషాల్లో జీవా ఇంటి ముందు కారు ఆపుతాడు. బావా, గుడ్ మార్నింగ్ రా. స్టాప్ ఇట్ జీవా, బావా అనే పిలుపుకి విసుగ్గా అంటాడు ఇషాన్. ఆఫీస్కి రావట్లేదా బా? ఇషాన్ చూసిన చూపుకి వా అనే అక్షరాన్ని మూసి నదిలో కలిపేసి ఆఫీస్ టైం అయిందిరా, పద వెళ్దాం అని తొందర చేశాడు జీవా. ఇయుగో, నేను నా కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానని విసుగ్గా అతని చేతిని దులిపి నేరుగా దేవ్ రూమ్కి వెళ్తాడు. దీని ఫన్తో వీడి ఫ్రస్ట్రేషన్ దానికి ఫన్. వింత కప్పులు వీళ్ళని తల కొట్టుకుని ఆఫీస్కి స్టార్ట్ అవుతారు జీవ. రూమ్కి వెళ్ళే దారిలో వల్లిగారు కనిపించడంతో ఆటోమేటిక్గా అతని అడుగులు స్లో అవ్వగానే అల్లుడు గారు అనే పిలుపుకి పూర్తిగా బ్రేక్ పడిపోతుంది. ఇబ్బందిగా ఆవిడ వైపు చూసి అంజలి ఎక్కడ ఆంటీ అని అడిగాడు. ఆ పేరు వినడంతో తన కూతురు గురించి రాలేదని ఆవిడ ఫేస్ నల్లగా మార్చుకుని దేవ్ రూమ్ వైపు చూపించి వంటిట్లోకి వెళ్ళిపోతారు దేవునే తిట్టుకుంటూ. మరి అలాంటి వాడిని ప్రేమించిందని ఆవిడ కోపం. మళ్ళీ అడుగుల్లో వేగం పెంచి రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరిని చూసి చిన్నగా షాక్ అవుతాడు ఇషాన్. పెద్దపిల్ల టీషర్ట్ అండ్ షార్ట్ థైస్ వరకు ఉంటే సేమ్ తల్లిని ఫాలో అవుతుంది చిన్నపిల్ల. ఇంచుమించుగా ఇద్దరు జుట్టు విరబోసుకుని టీవీలో వస్తున్న సాంగ్కి బెడ్పై డ్యాన్స్ చేస్తుంటారు మంచి ఊపులో ఉండి. మమ్మీ ఇంకా ఫాస్ట్గా చేయి నవ్వుతూ అంటుంది అంజలి. అంజలి నవ్వుని చూస్తూ మర్చిపోతాడు ఇషాన్. ఎన్ని రోజుల్లో ఎప్పుడు తనలో ఇంత హ్యాపీనెస్ చూడలేదు. దేవ్ వచ్చాక తన ఫేస్లో నవ్వు తప్పించి మరేం బాధ లేదని అతనికి అర్థమవ్వడంతో టీవీ ఆఫ్ చేసేస్తాడు ఇషాన్. అరే జీవా, పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే టీవీ ఆఫ్ చేసావు పాపాత్ముడా అని వెనక్కి తిరిగి బొమ్మలా మారిపోతుంది. డాడీ పరుగున వెళ్ళి అతడిని హక్ చేసుకోవడంతో మిస్ యూ బేబీ అని అంజలిని గుండెలకి హత్తుకుంటాడు ఇషాన్. డాడీ, నేను మమ్మీ డ్యాన్స్ చేస్తున్నాం, టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? బెడ్ మీద బ్యాలెన్స్ లేకపోతే పడిపోతావు బేబీ, పద మన ఇంటికి వెళ్దాం. ఆ మాటతో అంజు దేవ్ వైపు చూస్తే ఆమె ఫేస్లో కన్నింగ్ స్మెల్ నిలుస్తుంది క్రూయల్గా. నేను రాను డాడీ. డాడీ అంటే ఇష్టం లేదా? ఉంది, కానీ గ్రాండ్పా, మామ, అత్త నాకు చాలా నచ్చారు, వాళ్ళు కూడా కావాలి. ఇది మన హౌస్ కాదు తల్లి, నా గ్రాండ్పా హౌస్, ఇది నాదే అని చెప్పారు. సైలెంట్గా ఉండి ఇషాన్ చెప్పిన ప్రతి మాటకి ఓకే అని అంజలి ఇప్పుడు వరుసగా ఆన్సర్స్ ఇస్తుంటే విసుగ్గా దేవ్ వైపు చూశాడు. నేనేం చెప్పలేదు ఇషాన్, నాకు తెలిసే ఇదంతా నీ ట్రైనింగ్ అని పళ్ళు నూరుతాడు ఆమెను చూసి. గ్రాండ్పా వచ్చాడు అని పరుగును బయటికి వెళ్ళడంతో ఏం చెప్పావే నా కూతురుకని ఆమె జుట్టు పట్టుకుంటాడు కోపంగా. ఒక్కసారిగా అతడిని బెడ్పై తోసి ఇషాన్పై సెటిల్ అవుతూ, నువ్వు ప్రేమతో ఏం చేస్తే సైలెంట్గా ఉంటా, కాదు కొడతాను తిడుతాను అని లవ్ లేకుండా ఏ ఎమోషన్ చూపించినా మాత్రం నేనంతా మంచిదాన్ని కాదు ఇషాన్ అని కోపంగా అతని గుండెలపై రక్తం వచ్చేలా కురికేస్తుంది. వాట్ ద హెల్, దిస్ ఈజ్ మై ప్లేస్, లైఫ్ టైం ఈ గుర్తు ఉండిపోవాలంతే, లీవ్. ఆమె థైస్ దగ్గర చేతులేసి కోపంగా నలిపేస్తాడు ఇషాన్. అతని టచ్కి ఆమెలో ప్రకంపనలు స్టార్ట్ అవడంతో వదలరా అని పీల గొంతుతో అరుస్తుంది దేవ్. ఆమె ఫేస్లో మారిన ఎక్స్ప్రెషన్కి అతని చేతులు దూరం జరిగి బెడ్ నుండి లేవడంతో కబోర్డ్ నుండి ఫుల్ ప్యాంట్ తీసుకుని వాష్రూమ్కి వెళ్తుంది. డిస్కస్టింగ్ అనుకుంటూ అంజలిని తీసుకుని గార్డెన్లోకి వెళ్తాడు ఇషాన్. బేబీ, వెళ్ళిపోదాం రా మన ఇంటికి. నో డాడీ, ఐ వాంట్ మమ్మీ ఫ్యామిలీ.
నువ్వు లేకుండా నేను ఉండలేను కదా బేబీ. మూవీ నేమ్స్ చెప్పకిషాను చేతిలో కాఫీ కప్ పెడుతూ అంటుంది. విసుగ్గా కాఫీ పక్కకు విసిరేస్తూ, ప్లీజ్ బేబీ మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు డాడీ అంటే ఇష్టం కదా. బేబీ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఉంటుంది తీసుకురా. అంజలి లోపలికి వెళ్ళడంతో, బాబు సెన్స్లెస్ హీరో, ప్రేమ అంటే స్వేచ్ఛ అవ్వాలి కానీ కేజ్లా ఉండకూడదు. ఎందుకు తనని బంధించాలని చూస్తున్నావు? దూరం అవ్వకుండా చూసుకుంటున్నా. ఎవరు దూరం చేస్తారు? నీలాంటి ఈగల్ దూరం చేస్తుంది. ఐఎమ్ నాట్ ఈగల్, అది సింహం పిల్ల, నేను శివంగి. నువ్వు శివంగి కాదు, హెడ్ఏక్ తెప్పించే డాంకీవి. సింహం శివంగితోనే కాపురం చేస్తుంది దొరా, గాడిదతో కాదు. నేను గాడిదనా? కళ్ళెర చేస్తా అంటాడు. నేను కాపురం చేసేది నీతోనేగా. మమ్మీ బాటిల్ ఇదిగో అని ఇషాని చుట్టుకుంటూ, డాడీ నేను మమ్మీ దగ్గరే ఉంటా, ప్లీజ్ నేను లేకపోతే ఇక్కడికి వచ్చేయి అని క్యూట్ ఫేస్తో ఉంటుంది. ఒకవైపు అతనిలో పేరుకుపోయిన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మరోవైపు ఆనందంతో మెరుస్తున్న అంజలి మోమును చూస్తూ, నువ్వు మమ్మీ దగ్గరే ఉండని చిరునవ్వుతూ ఉంటాడు. ఆ క్షణం ఆమె ఫేస్లో ఆనందం కౌంట్లెస్. ఆనందంగా ఇషాన్ చేతిని ప్రెస్ చేస్తుంది దేవ్. ఒక్కసారిగా ఆమెని హక్ చేసుకుంటాడు ఎమోషనల్గా. సడన్గా జరిగిన ఆ చర్యకి ఆమె షాక్తో ఫ్రీజ్ అవ్వడంతో దేవ్ తేరుకునేలోగా వదిలేసి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. వంటిట్లోకి వచ్చిన అంజలికి ఏం కావాలి అని అడుగుతారు వల్లిగారు. ఆవిడ మాటను పట్టించుకోకుండా స్టూల్ తెచ్చుకుని షెల్ఫ్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ బాక్స్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. అంత పొగరి పాపకి నేను అడిగినా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతుందా అని కోపంగా బయటకు వస్తారు. ఎవరినమ్మా తిట్టుకుంటున్నావు? ఈ పిల్లని. ఏం కావాలి అని అడిగితే ఆన్సర్ చెప్పకుండా స్టూల్ వేసుకుని మరీ బాక్స్ తీసుకుంది. నా బేబీ నీతో మాట్లాడొద్దని నేనే చెప్పాను అని తాపీగా కాజు తింటూ అంటుంది దేవి. నేను కొట్టానా తిట్టానా? నీ కూతురు కాని కూతుర్ని. కొట్టినా తిట్టినా కూడా సొంత మనిషిలా ట్రీట్ చేస్తున్నావని హ్యాపీ ఫీల్ అయ్యేదాన్నమ్మా. నా బాధ నీకెప్పటికీ అర్థం కాదు దేవ్. అతిగా ఆలోచించడమా నీ బాధ? అన్ని రోజులు ఒకేలా ఉండవే. రేపు నువ్వు పడే మాటలు విని నేను తట్టుకోలేను అని ఏడుస్తూ చెప్పి గార్డెన్లోకి వెళ్ళిపోతారు. ఉష్, నా ప్రేమ కాదు కానీ ఇటు కన్న తల్లి అటు కట్టుకోవాల్సిన వాడు నా ప్రాణం తీసేస్తున్నారు అని విసుగ్గా ఫీల్ అవుతూ వల్లిగారిని ఫాలో అవుతుంది. నువ్వు ఏడిస్తే మీ ప్రియమైన భర్తగారు నన్ను తిడతారు మాత అని ఆవిడ కన్నీళ్ళు తుడుస్తుంది దేవ్. అంజలి నీ సొంత కూతురు కాదని ఏదో ఒక రోజు తెలుస్తుంది కదే. అప్పుడు బిడ్డను దూరం చేసుకుని బాధపడే కన్నా ఇప్పుడే దూరంగా పెట్టడం మంచిది కదా. ఒకసారి నా మాట విను తల్లి. ఆవిడ నేను ఉయ్యాల్లో కూర్చోపెట్టి 2 చేతులు బంధిస్తూ, అమ్మా నిన్ను ఒకటి అడుగుతాను, తెలిస్తే ఆన్సర్ చేస్తావా అంది. ఆ కన్నయ్య దేవుడు కదా, ఎందుకు కన్నతల్లి దగ్గర పెరగలేదు? ఆయన దేవుడైనా కూడా మానవాంశలో పుట్టాడు కదే, సాటి మానవుడిగానే పెరగాలి. మరి సొంత తల్లి దగ్గరికి వచ్చేసినా కూడా యశోద తనయుడిలానే ఎందుకు ఉండిపోయాడుమా? ఆమె కనకపోయినా అమ్మ ప్రేమని మాత్రం పంచింది కదా, ప్రాణంలా మార్చుకుంది తన కన్నీని. అందుకే దేవకి ప్రేమ కన్నా యశోదామాత ప్రేమ గొప్పది కదా దేవ్. నేను కూడా అంజలిని కనలేదు, బట్ ప్రేమని పంచకూడదా అమ్మా? కృష్ణుడిని పెంచి యశోదాదేవి నిందల పాలు అయ్యిందా? లేదు కదా. మరి ఎందుకు అవసరం లేని ఆలోచనలు చేస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? ఆ కన్నయ్య యశోద తనయుడైతే ఈ కన్నమ్మ దేవకి ఇషాన్ నందన్ బిడ్డగా మాత్రమే ఉంటుంది. ఈ విషయంలో నువ్వన్నట్టు ఎంతమంది తప్పుపట్టినా కూడా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేసే కేపబిలిటీ మా ఆయనకి ఉంది. ఆ పసిదానిపై ప్రేమ చూపించకపోతే ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నేను ఇంటికి రావడం. ఈ అమ్మనే బెదిరిస్తున్నావా? లేదమ్మా, నేను కూడా అమ్మనే అని చెప్తున్నా అని లోపలికి వెళ్ళిపోతుంది దేవి. కూతురు మాటలకి వల్లిగారు దీర్ఘాలోచనలో పడతారు. ఈవినింగ్ వరకు ఆడుతూ పాడుతూ గడిపిన అంజలికి బోరింగ్గా అనిపించడంతో, మమ్మీ టూ మచ్ బోరింగ్గా ఉందని దేవి చెంపల్లాగుతూ అంటుంది. పార్కుకి వెళ్దామా? గేమ్స్ ఉంటాయి అక్కడ. నీలాంటి కిడ్స్ చాలామంది ఉంటారు అక్కడ. అయితే వెళ్దాం పద అని తొందర చేస్తుంది ఆమెని. వెయిట్ ఏ మినిట్ బేబీ.
నో మమ్మా లెట్స్ గో అని దేవు మాట వినకుండా లాక్కపోతుంది అంజలి. కూతురు వ్యక్తిత్వానికి గుమ్మరంగా నవ్వుకుంటారు వాసుదేవ్ గారు. ఎందుకు నవ్వుతున్నారు? టీస్తో అనుమానంగా అడుగుతారు వల్లిగారు. నా కూతుర్ని చూసి గర్వంగా ఉంది. అంజలికి ప్రేమగా దగ్గరికి తీయకపోతే మరోసారి ఇంటి గడప తొక్కదని నన్నే బెదిరిస్తోంది మీ కూతురు అని ఉక్రోషంతో అరుస్తారామె. నువ్వు నీ బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు, బంగారం తన బిడ్డ గురించి ఆలోచిస్తాం. ఇందులో తప్పే ముందు వల్లి. సరిపోయారు అందరూ అని విసుక్కుంటూ వంటిట్లోకి వెళ్ళారు. మమ్మీ, ఇంతమంది పిల్లల సీతాకోక చిలుకలా ఆమె హృదయం ఆనందంతో రుకలు వేస్తుంటే పార్క్ లోపలికి పరిగెడుతుంది దేవుకి చిక్కకుండా. 10 నిమిషాల్లోనే అక్కడ పిల్లలందరూ బార్బీడాల్లో ఉన్న అంజలిని చుట్టుముట్టి ఆటల్లో పడటంతో చిరునవ్వుతో ఆమెని చూస్తుంటాను. వేర్ ఆర్ యూ? స్క్రీన్ మీద ఇషాన్ పంపిన మెసేజ్ కనిపించడంతో లొకేషన్ షేర్ చేసి ఫోన్ ఆఫ్ చేస్తుంది దేవ్. ఇలాంటి డస్ట్ ప్లేస్కి తీసుకొచ్చావేంటి? కూతురు అంటావు కదా, డస్ట్ తగిలితే హెల్త్ పాడవుతుందని తెలియదా నీకు? లోపలికి వస్తూనే ఆమెని అరుపులతో విరుచుకుపడతాడు ఇషాన్. అరుస్తున్న అతను చేపట్టి లాగి పక్కన కూర్చోబెట్టుకుంటూ ఫేస్ని అంజలి వైపు టర్న్ చేస్తుంది ఆమె. అప్పుడే విరిసిన కమలంలా నవ్వుతూ ఆ పిల్లలతో ఆడుకుంటుంటే, ప్రేమించడం అంటే బంధించడం కాదు ఇషాన్, స్వేచ్ఛనివ్వడం. ఆ మాటతో ఆటోమేటిక్గా అతను ఎరుపులు ఆగిపోవడంతో రెప్ప వేయడమర్చామని చూస్తుంటాడు. ఎన్ని రోజులు తన దగ్గర హ్యాపీగా ఉందా అన్న ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు కనిపిస్తుంటే నేను ఫాదర్గా అన్ఫిట్నా అని బాధగా అనుకుంటాడు. అతని మనసులో మాటను చదివినట్టు ఇషాన్ చేతిలో తన చేతిని కలిపి ఎందుకు బాధపడుతున్నావని లాలనగా అడుగుతుంది. ఐఎమ్ అన్ఫిట్ ఫాదర్, మ్యాడ్ లవ్ అబౌట్ హెర్. అన్ఫిట్ ఎలా అవుతావు చెప్పు? నా దగ్గర ఉన్నప్పుడు ఈ హ్యాపీనెస్ తనలో లేదు దేవు. అమ్మ ప్రతి బిడ్డ లైఫ్లో ఇంపార్టెంట్ పాత్ర ఇషాన్, అందుకే నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తోంది. నేను మమ్మీ, నువ్వు డాడీ. తండ్రి నుండి ఏ తల్లి తన బిడ్డని దూరం చేయదు. అంజలి టాపిక్ కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నా, లవ్ అనుకోకని యాటిట్యూడ్గా చెప్పాడు. వెయిట్ చేస్తుంటాను. కష్టపడితే వచ్చేది విలువైనది అవుతుంది ఇషాన్. యువర్ లవ్ ఈజ్ వెరీ ప్రీషియస్ టు మీ. నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను. అన్ని రోజులు ఒకేలా ఉండవు. నీ నోటితో నువ్వే నా తోడు ఉంటావా దేవ్ అని అడిగేలా నా లవ్తో మార్చేస్తాను నిన్ను. అప్పటి వరకు గీతో మెమరీస్తో లైఫ్ లీడ్ చేయి. అతనిలో ఎక్కువసేపు దాగలేని విసుగు బయటకు రావడంతో ఇప్పటికే లేట్ అయిందని టైం గుర్తు చేస్తాడు. బేబీ, ఫ్యూ మోర్ మినిట్స్ మమ్మీ. కమ్ బేబీ, నైట్ అయిపోతుంది. దేవు పిలుపుకి ఆ పిల్లల్ని వదలలేక వస్తుంది నిరాశగా. నుదుటిని పట్టిన చెమటిని చున్నీతో తుడుస్తుంటే హాయ్ డాడీ అని ఇషాన్ని హత్తుకుంటుంది అంజలి. గేమ్స్ ఆడుకున్నావా బంగారం? ఎస్ డాడీ, వాళ్ళు టూ గుడ్. మళ్ళీ రేపు తీసుకొస్తాను బేబీ. ఇప్పటికి ఇంటికి వెళ్దామా? ఓకే బాయ్ ఫ్రెండ్స్ అని పిల్లలకి అందరికీ చెప్పి తల్లిదండ్రితో ఇంటివైపు అడుగులు వేస్తుంది. కూతురు సమేతంగా అల్లుడు కూడా వస్తుంటే నైట్ ఇక్కడ ఉంటాడా అని ఇబ్బందిగా గొనుగుతారు వల్లిగారు. ఆ గొనుగుడు జీవ వాసుదేవ్ గారికి మాత్రమే వినిపించడంతో ఇద్దరూ చివాన్లా చూస్తారు ఆవిడని. ఆ మాటలు దేవికి వినిపిస్తే ఆ ఊహ మీకే వదిలేస్తున్నా. దేవ్ అంజలితో కలిసి నేరుగా తన రూమ్కి వెళ్ళిపోవడంతో హాల్లో ఇబ్బందిగా నిలబడిన నిషాన్ని తన రూమ్కి తీసుకెళ్తాడు జీవ. నర్వస్ ఫీల్ కాకురా, ఫీల్ ఫ్రీ ఓకే. ఫ్రెండ్ ఇబ్బందిని గమనిస్తూ అంటాడు. కారులో ఉన్న నైట్ డ్రెస్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తాడు ఇషాన్. ఏవండి, పెళ్ళికి ముందు మన ఇంట్లో ఉండడం ఏంటి? నాకేం నచ్చలేదు వాసు ఇదంతా. కూల్గా ఉండు వల్లమ్మ, అతను వచ్చింది తన కూతురు గురించి. ఎందుకు భయపడుతున్నావు? ఎవరి గురించి వచ్చినా అతను పెళ్ళి కొడుకు, మన అమ్మాయి పెళ్ళి కూతురు. అమ్మా, స్లోగా పిలిచినా అందుకే సీరియస్నెస్ ఉంటుందా అతని వాయిస్లో. నువ్వు కూడా నాకే చెప్తావా? వాడు అందరిలాంటి వాడు కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అయినా ఇప్పటి వరకు మన ఇంటికి రాలేదు. 5 years ఎంత నరకం అనిపించాడో నాకు మాత్రమే తెలుసు. అలాంటిది వాటిలో చేంజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది మా మన దేవ్ వల్ల. మన ఇంట్లో ఉండటం తప్పే, బట్ దేవ్ గురించైనా థింక్ చేయి. ఈ అమ్మాయి కూడా తీసుకొని డిసిజన్ తీసుకుంది, రిస్ట్రిక్షన్ పెట్టక మా దానికి. జీవా మాటలకు వల్లిగారు సైలెంట్ అయ్యి డిన్నర్కి పిలు అల్లుడు గారినని వంటిట్లోకి వెళ్తారామె.
తన పిల్లల విషయంలో ఎప్పుడూ తల ఎత్తుకునేలా ఉంటారు వాసుదేవ్ గారు. ఆయన నమ్మకాన్ని ప్రతిసారి ప్రూవ్ చేస్తుంటారు ఈ అన్న చెల్లెళ్ళు. ఇషా, డిన్నర్ చేద్దాంరా. జీవా, ఇఫ్ యూ డోంట్ మైండ్ డిన్నర్ని రూమ్కి తీసుకురా అంటుండగానే ఫుడ్ ప్లేట్తో లోపలికి వస్తుంది దేవ్. జీవా పెదవులపై చిన్న నవ్వు రావడంతో ఇద్దరికి ప్రైవసీ ఇస్తూ డోర్ లాక్ చేసి వెళ్ళిపోగానే ఫుడ్ కలిపి అతను నోటి దగ్గర పెడుతుంది. నేను తినగలను. నీ హ్యాండ్ ఆ పని చేయనివ్వదు ఇషాన్. అంజలికి కూడా నేనే తినిపించాను. తినొచ్చు కదా. ఆమె కళ్ళు అతన్ని ప్లీజింగ్గా చూస్తుంటే ఎందుకో తెలియదు కానీ సైలెంట్గా నోరు తెరుస్తాడు. మెరుస్తున్న కళ్ళతో అతడికి మొత్తం తినిపించి ఇషాన్ పెదవులపై తన పెదవులు నిలుపుతూ, కోపం ఉంటే నాపై చూపించరా. నిన్ను నువ్వు హర్ట్ చేసుకుని నన్ను బాధపడకు. ఇక్కడ పెయిన్గా ఉందని హార్ట్ దగ్గర చూపించి వడివడిగా బయటకు వెళ్ళిపోతుంది దేవ్. ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తన మాక్బుక్ తీసుకుని జీవా రూమ్లోనే చాలాసేపటి వరకు గడిపేసి అంజలి దగ్గరికి వెళ్తాడు ఇషాన్. ఆమె తల్లి మృతు బుక్స్తో కుస్తీ పడుతున్న దేవుని చూస్తుంటే ఇషాన్కి బెడ్పై ప్లేస్ ఇచ్చి బాల్కనీలోకి వెళ్ళిపోతుంది ఆమె. అతను రిలాక్స్గా ఫీల్ అవుతూ అంజలిని హత్తుకుని ప్రశాంతంగా కళ్ళు మూస్తాడు. ఆమన్నాడు వల్లి వాసుదేవ్ గారు. ఇద్దరు శుభలేఖలు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళడంతో జీవా, ఇషాన్ అటు శ్రీధర్ తమ పార్ట్నర్స్తో కలిసి షాపింగ్ మాల్లో తేలుతారు. ఇషాన్కి ఏమాత్రం ఆ షాపింగ్ ఇష్టం లేకపోయినా బ్రైడ్ గ్రూమ్ తనే కాబట్టి తప్పక శ్రీధర్ చూపించేవన్నీ చూస్తుంటాడు. ఇటు దేవ్ మాత్రం తనకి నచ్చినవన్నీ తీసుకుంటూ మ్యాచింగ్లో అంజలిని సెలెక్ట్ చేస్తూ భారీ బిల్ని శరణ్య చేతిలో పెడుతుంది. అందరు షాపింగ్ పూర్తవడంతో జ్యువెలరీ సెక్షన్కి వెళ్ళి దేవుకి అత్తింటి తరపున పెట్టాల్సిన నగలు చూస్తుంటారు. మంగళసూత్రాలు, మెట్టెలు అన్నీ కొనేసి నల్లపూసలు మాత్రం దేవ్ చాయిస్కి వదిలేస్తుంది శరణ్య. నీకేం నచ్చింది ఇషాన్? విసుగు పీక్స్లో ఉన్న అతను కోపంగా ఆమె వైపు చూస్తూ, నువ్వే నా చాయిస్ కాదు, ఈ బీట్స్లో నా చాయిస్ ఎందుకు? హస్బెండ్గా నువ్వే సెలెక్ట్ చేయాలి ఇషాన్. నో వే, గో టు హెల్ అని దేవ్కి చెప్పి ఐఎమ్ గోయింగ్ శ్రీ అని అన్నను కొట్టేలా అరిచి చెప్పి కారు స్టార్ట్ చేసుకుని నిర్మానుష్యమైన రోడ్లో కారు ఆపుతాడు. అక్కడే తన ప్రేయసిని దూరం చేసుకున్నాడు అతను. గీతుతో కన్న కలలు, ఎన్నో ఆశలు అడియాసలుగా మిగిలిపోయిన ప్లేస్ అది. గ్లాస్ డోర్ నుండి సీటు వెనక్కి పుష్ చేసుకుని కళ్ళు మూసుకుంటాడు నెమ్మదిగా. చల్లటి గాలి అతని చెంపని ముద్దాడుతున్నట్టు అనిపిస్తుంటే కంటి చివరి నుండి కన్నీటి చుక్క మౌనంగా అతని ఒడిలోకి జారుతుంది. నాకు నచ్చకపోయినా తప్పట్లేదే గీతు. నా ఎమోషన్స్ అందరికీ వేస్ట్ మ్యాటర్స్. నా పెయిన్ ఏంటో తెలిసిన ఆ దేవి కావాలని పెళ్లి చేసుకుంటుంది. తన బిహేవియర్తో లిమిట్స్ క్రాస్ చేస్తే ఈ ఇషాన్ నందన్ అంటే ఏంటో చూపిస్తాను కోపంగా పిడికిలు బిగిస్తాడు. కంటిన్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్.